Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, విశ్వానికి, ఈ సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ గురువులకి, పరమగురు మండలికి, అందరికీ నా యొక్క స్వయాన కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లక్ష్మీ మేడం. Thank you madam, thank you very much. Okay madam. అలా సార్ తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓషో మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇంతటి జ్ఞానాన్ని నా చేత పంచబడుతున్నందుకు మాస్టర్ కి. మనం చదువుకునే బుక్ ఓషో మాస్టర్ ది, రీడింగ్ చేసే బుక్ ప్రేమ పెళ్లి. ప్రేమ మాత్రమే, పెళ్లి లేదు మేడం. మేడం ప్రేమే ఉంది, పెళ్లి లేదు మేడం. ఎస్ ఓకే ప్రేమే ఉంది, నో మ్యారేజ్. ఓకే అంతే. ప్రతి ఆడది నిన్న కొంచెం ముందు నుంచి నిన్నటిది కొంచెం తీసుకుంటున్నాను మేడం. మీరు డబ్బు సంపాదిస్తారు కాబట్టి స్త్రీ మీపై ఆధారపడి ఉంటుంది. శతాబ్దాల తరబడి పురుషుడు స్త్రీని చదువుకి, వ్యాపారానికి, ఉద్యోగానికి దూరంగా ఉంచేశాడు. ఎందుకంటే స్త్రీకి ఆర్థికపరమైన హోదా, సొంత బ్యాంకు ఖాతా ఉంటే మీరు ఆమెను ఒక వస్తువు స్థాయికి దిగజార్చలేరు. ఆమె మీపై ఆధారపడి ఉండాల్సిందే. మేడం కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉంది, సౌండ్ కొంచెం సౌండ్ ఉందా? కొంచెం లిటిల్ బిట్ సార్. సార్ మేడం ఓకే మేడం. ఓకే ఆమె మీపై ఆధారపడి ఉండాల్సిందే. మీపై ఆధారపడ్డ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారని అనుకుంటున్నారా? ఆ సౌండ్ ఏమన్నా వచ్చిందంటే ఆ సౌండ్ మా పిల్లల ఆట అది ఆకుంటున్నారు. ఎస్ మేడం థ్యాంక్ యూ ఫర్ దట్. అంటే ఇప్పుడు అంతే అంటే మళ్ళీ చదువుతాను చూడండి. మీరు డబ్బు సంపాదిస్తారు కాబట్టి స్త్రీ మీపై ఆధారపడి ఉంటుంది. శతాబ్దాల తరబడి పురుషుడు స్త్రీని చదువుకి, వ్యాపారానికి, ఉద్యోగానికి దూరంగా ఉంచేస్తాడు. ఎందుకంటే స్త్రీ ఆర్థికపరమైన హోదా, సొంత బ్యాంకు ఖాతా ఉంటే మీరు ఆమెను ఒక వస్తువు స్థాయికి దిగజార్చలేరు. ఆమె మీపై ఆధారపడి ఉండాల్సిందే. మీపై ఆధారపడ్డ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారని అనుకుంటున్నారా? నేను అడుగుతున్నాను మేడం, మీరు మిమ్మల్ని. లేదు అనుకోవట్లేదు. ప్రేమ ఉండదు కదా అక్కడ. అవును, 99% ఇలాగే దీనికి బానిసత్వానికి బలైపోతున్నారు ఆడవాళ్ళందరూ కూడా. ప్రతి ఆడది మగని చంపేయాలనుకుంటుంది. ఆమె అలా చేయకపోవడం అనేది వేరే విషయం. ఎందుకంటే ఆమె అలా చేస్తే తర్వాత ఆమె ఇంకేం చేస్తుంది? ఆమె చదువుకోలేదు, సమాజం గురించి ఆమెకు అవగాహన లేదు,
సంపాదించేందుకు ఆమెకి ఏ మార్గము లేదు. అలాగే ప్రతి భర్త ఈ విషయంలో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వరు. స్త్రీని వదిలించుకోవాలనే చూస్తాడు, కానీ అలా వదలలేడు, ఎందుకంటే పిల్లలు ఉంటారు. అలాగే నిన్ను ప్రేమిస్తానని ఆమెకు అనేక వేల సార్లు వాగ్దానం చేసి ఉంటాడు భర్త. బయటకు వెళ్ళేటప్పుడు భార్యను ముద్దు పెట్టుకుంటాడు. అందులో ప్రేమ ఉండదు, కేవలం 2 అస్థి పంజరాలు పరస్పరం సృజించుకుంటాయి అంతే. ఎందుకంటే ఇద్దరి ఉనికి అక్కడ లేదు. ఎస్, స్త్రీ పురుషుల మధ్య స్నేహం ఏమాత్రం సాధ్యపడని సమాజాన్ని మనిషి సృష్టించాడు. సమాజం ఏర్పడుతున్న చట్టాలను మీరు పాటించకపోతే మిమ్మల్ని ఖైదు చేసి శిక్షిస్తారు, చంపుతారు. అందువల్ల వాటిని మీరు అనుసరిస్తున్నప్పటికీ స్నేహం చాలా విలువైనదనే విషయాన్ని మాత్రం కనీసం నా వాళ్ళైనా గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నా. మీ భార్యతో అయినా మీ భర్తతో అయినా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఒకరినొకరు పూర్తి స్వేచ్ఛ ఇచ్చుకుంటూ స్నేహితులుగా ఉండండి. నేను ఒక స్త్రీని ప్రేమిస్తే, మేడం సౌండ్ బాగుంది. బాగుందా? నచ్చిందా మీకు సౌండ్? నేను అదే ఎంజాయ్ చేస్తున్నా, బుక్ ఎంజాయ్ చేస్తలేదు ఇంకా. అదే వాళ్ళు వాడుకుంటున్నారు మేడం. అది కవర్ తోటి సూపర్ మేడం, నిజంగానే కవర్ తోటి ఆడుకుంటున్నారు. నేను ఒక స్త్రీని ప్రేమిస్తే ఆమె ఒక రోజు నాతో తాను మరెవరో ప్రేమలో పడ్డానని సంతోషంగా చెప్తే నేను అందుకు సంతోషిస్తానే, కానీ దాన్ని ఒక సమస్యగా భావించను బాబోయ్. ఎందుకంటే నేను ఆమెను ప్రేమించాను అంటే ప్రేమలో విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆమె సంతోషంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. అంటే ప్రేమలో ఏదైనా త్యాగం చేయొచ్చు. అప్పుడు సమస్య ఎక్కడుంది? పైగా అందుకు నా పూర్తి సహకారాన్ని కూడా అందిస్తాను. అప్పుడే ఆమె మరింత ఆనందించగలదు. ఆమె మరొకరితో సంతోషంగా ఉండగలుగుతున్నప్పుడు అది నన్నెందుకు బాధిస్తుంది? మీ అహమే మిమ్మల్ని బాధిస్తుంది. మీకన్నా మంచి వ్యక్తిని ఆమె కనుక్కుంది. ఇక్కడ మీకన్నా మంచి అంటే అతను మీ డ్రైవర్ కూడా కావచ్చు. మేడం వాయిస్ ఓకేనా? మీ డ్రైవర్ కూడా కావచ్చు. అది ఒక ప్రశ్న కాదు, ఏదో కొంచెం మార్పు కోసం అంతే. ఒకవేళ మీరు ఒకరినొకరు పూర్తి స్వేచ్ఛ ఇచ్చుకున్నట్లయితే మీ జీవిత కాలం అంతా, ఇంకా చెప్పాలంటే శాశ్వతంగా మీరు కలిసే ఉండగలరు. ఎందుకంటే మీరు విడిపోవాల్సిన అవసరమే లేదు. పెళ్లి ఇద్దరు విడిపోయే పరిస్థితిని సృష్టిస్తుంది. ఎందుకంటే పెళ్లి అంటే స్వేచ్ఛను హరించడమే. మానవ జీవితంలో స్వేచ్ఛ అనేది ఒక గొప్ప విలువ. జంటలందరినీ స్వేచ్ఛగా వదిలి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచమే స్వర్గమైపోతుంది. ఇతర సమస్యలు ఉంటాయి, మీకు పిల్లలు ఉంటారు, వారిని ఏం చేయాలి? నేను చెప్పేది ఏమిటంటే పిల్లలు తల్లిదండ్రులకు చెందిన వారుగా ఉండకూడదు, వారు కమ్యూన్ కు చెందిన వారు అవ్వాలి. అప్పుడే సమస్య ఉండదు, అప్పుడు ఏ సమస్య ఉండదు. తల్లిదండ్రులు వారి పిల్లల్ని కలుసుకోవచ్చు, వారిని ఆహ్వానించి స్నేహితులుగా మెలగవచ్చు. అంత మాత్రాన పిల్లలు వారిపై ఆధారపడ్డవారు కాదు, వారు కమ్యూన్ కు చెందినవారు. ఈ విధానం అనేక మానసిక రుగ్మతలను నాశనం చేస్తుంది. అబ్బాయికి వాడి తల్లి మాత్రమే తెలిస్తే వాడిపై ఆ తల్లి వ్యక్తిత్వ ముద్ర పడుతుంది. దాంతో వాడు తన జీవితకాలం అంతా తన తల్లి లాంటి స్త్రీ కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ వాడికి అలాంటి స్త్రీ ఎప్పటికీ దొరకదు. ఆ అమ్మాయికి సరిగ్గా తన తండ్రి లాంటి మరొక వ్యక్తి దొరకడు. మేడం వింటున్నారా? దాంతో మీరు ఏ స్త్రీతో అయినా ఏ పురుషుడితో అయినా సంతృప్తి చెందలేరు. కానీ ఒకవేళ పిల్లలు కమ్యూన్ కు చెందిన వారైనప్పుడు వారికి చాలా మంది పెద్దనాన్నలు పెద్దమ్మలతో అనుబంధం ఏర్పడుతుంది. అందువల్ల వారి మనసుల్లో ఏ ఒకరి రూపమో ముద్రపడదు. వారికి స్త్రీ తత్వం పురుషతత్వం గురించి ఒక అస్పష్టమైన భావన ఉంటుంది. ఆ భావనకు కమ్యూన్ లోని వ్యక్తులే జీవం పోస్తారు. అది బహుముఖంగా ఉంటుంది. మీకు అస్పష్టమైన భావన ఉంది కాబట్టి మీరు ఎవరో ఒకరు దొరికే అవకాశం ఉంది.
అలా మీకు లభించిన వ్యక్తి మీ అస్పృష్ట భావనను దృఢపరిచి దాన్ని వాస్తవం చేస్తాడు. ఇప్పుడు మీలో ఒక బలమైన భావన ఉంది, కానీ మీరేమో అస్పష్టమైన వ్యక్తిని కలుస్తారు. త్వరలో మీకు ఆశాభంగం ఎదురవుతుంది. కమ్యూన్కు చెందిన పిల్లలు చాలా నేర్చుకుంటారు, ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు, అన్ని రకాల ప్రభావాలకు అందుబాటులో ఉంటారు. అందువల్ల వారు చాలా ఉన్నతంగా ఉంటారు. దంపతుల దగ్గర పెరిగిన శిశువు చాలా అల్పుడుగా ఉంటాడు. రకరకాల అందాలతో రకరకాల మనస్తత్వాలు ఉన్న లక్షలాది ఇతర మనుషుల గురించి వాడికి తెలియదు. కమ్యూన్ లో మనుగడ సాగించే శిశువు సహజంగానే చాలా ఉన్నతంగా ఉంటాడు. ఒక వ్యక్తితో దీర్ఘకాల స్నేహ బంధం కొనసాగే అవకాశం ఉందని నిర్ణయించుకోవడానికి ముందుగానే ఆ వ్యక్తి గురించి వాడికి అంతా తెలిసిపోతుంది. మీరు సముద్ర తీరంలో అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడతారు. పై మెరుగులే తప్ప ఆమె గురించి మీకు ఏమీ తెలియదు. రేపు నిద్ర లేవగానే ఆ అంగులన్నీ పోతాయి. దాంతో మీరు, ఓరి దేవుడా, ఎంత పని చేశాను, ఈమె నా భార్య కాదు, వేరెవరో అంటారు. కానీ అలా మీరు మాట తప్పలేరు. ఒకవేళ మాట తప్పితే మిమ్మల్ని చేసేందుకు ప్రభుత్వం న్యాయస్థానాలు ఉన్నాయి. అది మరీ అసహ్యకరమైన రోగగ్రస్తమైన పరిస్థితి. ఒకరినొకరు తెలుసుకోవడానికి వీలుంటే ఇంకా చాలా మంచిది. చాలా మందిని తెలుసుకోవడానికి మనుషులకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి అద్వితీయమైన వాడే. ఎవరితో పోల్చలేము. పసివాడిని అందరి దగ్గర తాగనివ్వాలి. అప్పుడే తాను ఎవరి దగ్గర జీవించాలనే దాని గురించి అంతర్దృష్టికి తెలుస్తుంది. ఎవరి దగ్గర జీవించాలనే దాని గురించి వాడి అంతర్దృష్టికి తెలుస్తుంది. ఎవరు ప్రేమలో పడరు. ప్రతి వ్యక్తి తనకు కావలసినది ఈ వ్యక్తే అనే నిర్ణయాన్ని చాలా తెలివిగా తీసుకుంటాడు. అతనికి చాలా మంది తెలుసు. అందుకే తాను ప్రేమించిన వ్యక్తిలో తనకు కావలసిన గుణాలు, లక్షణాలు ఉన్నాయని అర్థం చేసుకుంటాడు. అయినా అక్కడే స్నేహం కొనసాగుతుంది. అందువల్ల అక్కడ భయం ఉండదు. రేపు పరిస్థితులు మారిపోయినా నష్టం లేదు. సమాజం ఒక క్రమ పద్ధతిలో, ఒక నిర్ణీతమైన దారిలో స్థిరంగా నిద్రాణ స్థితిలో జీవించకూడదు. అది ముందుకు సాగే ప్రవాహంలా ఉండాలి. ఒక స్త్రీ ఒక రకమైన ఆనందాన్ని, మరొక స్త్రీ మరొక రకమైన ఆనందాన్ని ఇస్తే మూడవ స్త్రీ ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఏదో బీదవారు ఆశీర్వదించబడిన వారు అని జీసస్ చెప్పినంత మాత్రాన మీరెందుకు దరిద్రులుగా ఉండాలి? ప్రతి కోణంలోనూ ఉన్నతంగా ఉండండి. ఎలాంటి అరమరికలు లేకుండా అందుబాటులో ఉండండి. మీతో ఎవరు ఉన్నా ఆ వ్యక్తి, ఇది మన ఇద్దరి మధ్య స్వేచ్ఛ, అంతేగాని పెళ్లి అనుమతి కాదు. భవిష్యత్తు గురించి ఎలాంటి వాగ్దానాలు లేకుండా పూర్తి స్వేచ్ఛతోనే కలుసుకున్నాం అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు ఏమిటో ఎవరికి తెలుసు? నేను విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థిగా ఉన్నప్పుడు, మేడం ఇప్పుడు వింటున్నారా అంటే మా పిల్లలు ఆటలు వింటా ఉన్నాయని చెప్పి ఇప్పుడు వింటున్నా. బాగున్నాయి కదా, అందుకని ఏం చేయాలి వాళ్ళతోటి. అంతే. నేను విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి నన్ను చాలా ఇష్టపడేది. ఆమె చాలా అందంగా ఉండేది. కానీ ఆ సమయంలో నా ఆసక్తి అంతా దైవాన్వేషణ పైనే ఉండడం వల్ల నేను ఆమెను పట్టించుకోలేదు. పరీక్షలు అయిపోయిన తర్వాత విశ్వవిద్యాలయం వదిలి వెళ్లే ముందు ఆమె నా కోసం నిరీక్షించింది. ఎవరు చెప్తున్నారు ఇదే మేడం? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ ఓషో మాస్టర్ చెప్తున్నారు. అవును, ఆయన చాలా అందగాడు కదా మరి. ఇప్పటికి చూడండి ఆయన కళ్ళు అసలు ఎలా ఉంటాయి, ఆ కళ్ళు చూడండి మరి ఎట్లుంటాయా. అట్రాక్టివ్ మేడం. అసలు కళ్ళలోనే ఉంటది. అసలు ప్రేమ శరీరం మనిషిది కాదు చూసేది, అక్కడ కళ్ళల్లో చూసే చాలు. ఆయన కళ్ళు ఒక పోటల్లా ఉంటాయి ఆ కళ్ళే. బాగా ఉంటారు అసలు. అదే చెప్తున్నారు ఆయన. నేను విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసేటప్పుడు, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి
నన్ను చాలా ఇష్టపడేది. ఆమె చాలా అందంగా ఉండేది. కానీ ఆ సమయంలో నా ఆసక్తి అంతా దైవాన్వేషణ పైనే ఉండటం వల్ల నేను ఆమెను పట్టించుకోలేదు. పరీక్షలు అయిపోయిన తర్వాత విశ్వవిద్యాలయం వదిలి వెళ్లే ముందు ఆమె నా కోసం నిరీక్షించింది. తన కోసం నేను ఆమె దగ్గరకు వస్తానని ఆమె నిరీక్షిస్తుందని నాకు తెలుసు. స్త్రీ కోసం పురుషుడు వెళ్ళడం అనేది మామూలుగా జరిగేదే. తాను పురుషుని కోసం వెళ్లకుండా ఉండడం అనేది స్త్రీకి అందమైన అనుభవం, వింత భావన. నాకైతే ఇది అర్థం కాదు. ఎవరి కోసం ఎవరు వెళ్ళినా అందంగానే ఉంటుంది. నిజానికి ఎవరు ముందడుగు వేస్తారో వారే ధైర్యస్తులు. మేము విశ్వవిద్యాలయం వదిలి వెళ్ళిపోతున్నాం, ఇక వేరే అవకాశం లేదు అని ఆమె అంది. ఆమె నన్ను ఒక పక్కకు లాక్కెళ్ళి, 2 ఏళ్లుగా నీ కోసం నిరీక్షిస్తున్నా, జీవితాంతం మనం కలిసి ఉండలేమా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంది. అప్పుడు నేను, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నేను నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నా. ఎందుకంటే ప్రేమ పేరుతో తర్వాత ఏం జరుగుతూ వస్తుందో నాకు తెలుసు. మనుషులు సంకెళ్లతో బందీ అయిపోతున్నారు. వారు తమ ఆనందాన్ని కోల్పోతున్నారు. మనం జీవితం ఏదో గుదిబండలా అనిపిస్తుంది, సాగుతుంది. కాబట్టి మనం విడిపోతున్న ఈ సందర్భంలో నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఎప్పుడు జీవితాంతం ఒకే వ్యక్తిని పట్టుకొని వేలాడేందుకు ప్రయత్నించకు అన్నాను. బాబోయ్, ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఇష్టపడుతూ ఈ రోజు కలిసి ఉంటే అదే చాలు. రేపు కూడా వారే కలిసి ఉండాలనుకుంటే మంచిదే. అలా కాకపోతే అది వారి వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. ఇంతవరకు పిల్లల సమస్య ఎప్పుడు తలెత్తేది. నేనేమంటానంటే, పిల్లలు కమ్యూన్కు చెందిన వారై ఉండాలి. వారి అమ్మ నాన్న కలిసి ఉన్నా లేకపోయినా వారి తల్లిదండ్రుల వద్దకు వారు వెళ్ళొచ్చు. ప్రేమ అంటే స్వేచ్ఛ అని, బానిసత్వం కాదని పిల్లలు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలా వారు కూటమిలో మసులుకుంటూ రకరకాల వ్యక్తులతో అనుభవాన్ని పొందుతూ ఆనందిస్తూ ఉండాలి. దాంతో వారు ఒక నిర్ణయానికి వచ్చేసరికి వారి నిర్ణయం ఏదో ప్రేమలో పడ్డాం అనే మూర్ఖపు నిర్ణయంలా ఉండదు. అంటే తల్లిదండ్రులు గొడవబడి విడిపోయినా కూడా పిల్లలు కమ్యూన్ లో ఉండాలని చెప్తున్నారు మేడం. అంటే సమాజంలో వాళ్ళకంటూ స్వంత స్వేచ్ఛతో బతకాలి అని చెప్తున్నారు. అట్లాంటప్పుడే తల్లిదండ్రుల నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా సొంత నిర్ణయంలో ఉంటారని చెప్తున్నారు. ఇంత బాగుంది అసలు ఇది సబ్జెక్ట్. అంటే తల్లిదండ్రులు విడిపోయినా వాళ్ళు గొడవ పడుతున్నా పిల్లల మీద ఆ ప్రభావం ఉండకూడదు అంటున్నారు మాస్టర్. అంటే కమ్యూన్ లో అంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలని చెప్తున్నారు. వాళ్ళకంటూ ఒక ప్రయారిటీ ఉండాలి. వాళ్ళు ఏదో తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాము, వాళ్ళు మనకి ఇచ్చి మనకు అన్ని చేయాలంటే కాదు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు ఉండాలి. తల్లిదండ్రులతో ఏం తీసుకున్నామో దాన్ని పొందాలి. ప్లస్ వాళ్ళు దూరంగా ఉంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయాలి, సమాజంతో కమ్యూనికేట్ లో ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు రమతా మాస్టర్ అంటారు చూడండి, కమ్యూనికేట్ అందరితో నేను కమ్యూనికేట్ లో ఉన్నానంటే ఇది కావచ్చు అని నాకు అనిపిస్తుంది. అంటే స్వేచ్ఛగా, అది కూడా అంటే ఎవరిని కూడా మనం క్వశ్చన్ చేయొద్దు. ఇప్పుడు ప్రేమలో పడ్డాం అనేది మూర్ఖపు నిర్ణయంలో ఉండొద్దు అని చెప్తున్నారు. చాలా చాలా బాగుంది మేడం ఇదైతే. అసలు అది చాలా ఆలోచించదగిన, ఏకాగ్రతతో కూడిన ధ్యానపూర్వక విషయం అవుతుంది. అప్పుడు వారు జీవితాంతం కలిసి ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి స్వేచ్ఛ ఉన్న చోట అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంత స్వేచ్ఛ ఉంటే అంత మంచిది, అంతమంది కలిసి ఉండే అవకాశం ఉంటుంది. పెళ్లి అదృశ్యమైతే విడాకుల వ్యవహారం దానంతట అదే అదృశ్యం అవుతుంది. పెళ్లి ఉపఫలమే విడాకుల వ్యవహారం. అనేక శతాబ్దాలుగా వేశ్యలు అనేవారు ఎందుకున్నారు? వారిని ఎవరు సృష్టించారు? వారి దరిద్ర పరిస్థితికి బాధ్యులెవరు అనే చిన్న వాస్తవం పట్ల ఎవరు దృష్టి సారించరు. దీనికి కారణం వివాహ వ్యవస్థే. మేడం చూడండి ఎంత బాగుంది అసలు ఈ పాయింట్. అంటే పెళ్లి అదృశ్యం అయితే విడాకుల వ్యవహారం దానంతట అదే అదృశ్యం అవుతుందంట. అంటే పెళ్లి ఉపఫలమే విడాకుల వ్యవహారం. అంటే పెళ్లిని వదులుకుంటే విడాకులంట.
అంటే అనేక శతాబ్దాలుగా ఇప్పుడు ఈ పెళ్లి నుంచి, ఈ బంధాల నుంచి, ఈ లైంగిక వ్యవస్థ అంటే అమ్మాయిలే లేడీసే కదా బడైపోతున్నారు. అంటే వాళ్ళు వేశ్యగా ఎందుకు మారుతున్నారు అంటే ఈ వివాహ వ్యవస్థ అని అంటున్నారు ఆయన. కొంతమంది ఇలా ఎందుకు మారిపోతున్నారంటే వారి దరిద్ర పరిస్థితికి బాధ్యులు ఎవరని అడుగుతున్నారు. అంటే చిన్న వాస్తవం పట్ల ఇంత చిన్న వాస్తవం కదా, దీనికి ఎవరికి కారణం అంటే వివాహ వ్యవస్థ. మీరు మీ భార్యతో విసిగిపోయారు, ఏదో కాస్త మార్పు కోసం మీరు మరొక స్త్రీ దగ్గరికి వెళ్తారు. ఆమె మీకు గుదిబండ కాబోదు, ఎందుకంటే ఒకరు చాలు, ఇద్దరు చాలా ఎక్కువ. అది కేవలం కొన్ని గంటల తాత్కాలిక కలయిక. మీరు కొన్ని గంటల పాటు ప్రేమతో ఉండగలరు, కొన్ని గంటల ప్రేమ. అలాగే ఆమె కూడా. పైగా అందుకు ఆమె కావాల్సింది చెల్లించేస్తాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్త్రీలు వారి శరీరాలను అమ్ముకునే స్థాయికి దిగజార్చబడ్డారు. దీనికి కారకులు ఎవరు? మీ రాజకీయ నాయకులు, ధార్మిక నాయకులు అందుకు కారకులే. వీళ్ళనే నేను నేరగాళ్లుగా పరిగణిస్తాను. హ్యాట్సాఫ్ సార్, నిజంగా మాస్టర్, నిజంగా హ్యాట్సాఫ్. వీళ్ళు మామూలు నేరగాళ్లు కాదు, ఎందుకంటే ఈ కొద్ది మంది మూర్ఖుల కారణంగా మానవాళి శతాబ్దాల తరబడి బాధలను అనుభవిస్తుంది బాబా. కానీ మీరు మీతోనే ప్రారంభించాలి, వేరే దారి లేదు. ఎవరైనా ప్రేమిస్తే మీ ఇద్దరిని అతి దగ్గరగా చేర్చేది స్వేచ్ఛ మాత్రమే అయి ఉండాలి. ఒకవేళ మీది అనుకున్న స్త్రీ రేపు మరొక వ్యక్తిని కౌగిలించుకుంటే మీరు అసూయ పడాల్సిన పని లేదు. అలా ఆమె ఉన్నతంగా మారుతుంది. ఆమె కొత్తదనాన్ని కొద్దిగా రుచి చూస్తుంది. మీరు అప్పుడప్పుడు అలా చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళినట్టుగా అన్నమాట. అది మంచిదే. మీరు మళ్ళీ మీరు ఇంటి భోజనానికి వచ్చేస్తారు. అప్పుడు మీ భోజనం మరింత రుచిగా ఉంటుంది. అలా చైనీస్ రెస్టారెంట్ మీకు సహాయపడింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెదవ బుద్ధి అంతే. స్పగెట్టి కోసము ఇటాలియన్ రెస్టారెంట్ కు వెళ్తారు. నా ముందు ఎవరైనా స్పగెట్టి తింటుంటే నేను సహించలేను. అది నా సమస్య అనుకోండి. జీవితం ఎంతో సరళమైంది, ఎంతో అందమైంది. కేవలం స్వేచ్ఛను మాత్రమే కోల్పోతున్నాం. ఒకవేళ మీ భార్య మరొకరితో ఉన్న త్వరలో ఆమె కొత్త పరిజ్ఞానంతో మీ దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఆమె మీలో ఇంతకు ముందెన్నడూ చూస్తుంది. అంతవరకు మీరు తల బాదుకోనక్కర్లేదు. ఆమె వచ్చేలోగా మీరు అలా చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళి కొత్త అనుభవంతో ఆమె కోసం సిద్ధంగా ఉండండి. జీవితం ఆనందం, పరమానందంగా ఉండాలి. అప్పుడే స్త్రీ పురుషుల మధ్య స్నేహం నిలుస్తుంది. లేకపోతే వారు ఒకరినొకరు పక్కలో బల్లాలుగా మిగిలిపోతారు. వావ్. పెళ్లి అసూయకు దారి తీస్తుంది. ప్రియతమ ఓషో, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అది అంత ఆధ్యాత్మికమైనది కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం అది చాలా ముఖ్యమైన విషయమే. అదే నా అసూయ. 2 ఏళ్ల నుంచి నేను నా ప్రియునితో కలిసి హాయిగా ఆనందంగానే ఉంటున్నా, కానీ అతను మరొక అమ్మాయితో కలిసి వెళ్తున్నప్పుడు మాత్రం నాకు ఒళ్ళు మండిపోతుంది. ఈ భావోద్వేగం ఎంత బలంగా ఉందంటే మా ఇద్దరి మధ్య ఉన్న ఈ అందమైన బంధాన్ని నేను ఎక్కడ నాశనం చేసేస్తానో అని నాకు భయంగా ఉంది. ప్రియతమ ఓషో, అసూయ మూలాల గురించి, దానితో నేను ఎలా ప్రయాణించాలో, దానితో నేను ఎలా నెగ్గుకు రావాలో దయచేసి నాకు వివరంగా చెప్పగలరా? మీ గురించి, ఇతరుల గురించి, మరీ ప్రత్యేకించి సంబంధం గురించి, మానసిక అజ్ఞానానికి సంబంధించిన అతి ముఖ్యమైన గుణాలలో అసూయ ఒకటి. మనుషుల ప్రేమంటే ఏమిటో తమకు తెలుసు అనుకుంటారు, కానీ దాని గురించి వారికి ఏమీ తెలియదు. ప్రేమంటే వారికి ఉన్న అవగాహన లోపం వారిలో అసూయను సృష్టిస్తుంది. ఒక జీవిని మీరు మీ ఆధీనంలో ఉంచుకున్న క్షణంలో మీరు దాన్ని చంపేసినట్లే అనే అతి సామాన్యమైన జీవిత సత్యాన్ని అర్థం చేసుకోకుండా మనుషులు ప్రేమ ద్వారా ఒక రకమైన గుత్తాధిపత్యాన్ని, తమకు మాత్రమే చెందినది అనే భావనను వ్యక్తపరుస్తారు. అయితే మీ జీవితాన్ని మీ ఆధీనంలో ఉంచుకోలేరు, దాన్ని మీ గుప్పిట్లో బంధించలేరు. అది మీకు దక్కాలంటే మీరు మీ అరచేతులు తెరిచి ఉంచాలి. కానీ విషయం ఏంటంటే అనేక శతాబ్దాలుగా అది తప్పుదారిలో వెళ్తూనే ఉంది. అది మనలో ఎంతగా నాటుకుపోయిందంటే మనం ప్రేమను అసూయ నుంచి వేరు చేసి చూడలేము. అవి రెండు దాదాపు ఒకే శక్తిగా పరిణమించాయి.
ఉదాహరణకి ఒకవేళ మీ ప్రియుడు మరొక స్త్రీ దగ్గరికి వెళ్తే మీరు అసూయ పడతారు. అలా మీకు బాధకు గురయ్యారు. మీరు అసూయ పడకపోతే మరింత సమస్యల్లో చిక్కుకున్నట్లే అని నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు మీరు అతనిని ప్రేమించట్లేదేమో అనే భావించే అవకాశం ఉంది. అంటే మీరు అతనిని ప్రేమించినట్లయితే మీరు అసూయ పడాల్సిందే. చివరికి ప్రేమ అసూయ ఎలా తయారయ్యాయంటే వాటిని వేరు చేయలేనంతగా అవి కలిసిపోయాయి. నిజానికి అవి రెండు వేరు వేరు ధృవాలు. అసూయ పడే మనసు ప్రేమించలేదు, ప్రేమించే మనసు అసూయ పడలేదు. అసూయ పడే మనసు ప్రేమించలేదంట మేడం, ప్రేమించే మనసు అసూయ పడదట. మరి ఈ గందరగోళం ఏంటి? అంతే కదా. అది మీ ప్రశ్న. అది కాదు ఇది, ఇది కాదు అదంటే కాదు. ప్రేమ ఉన్న దగ్గర అసూయకు ద్వేషానికి దేనికి అంతే తావు లేదు కదా. ఎందుకు వస్తుంది అసూయ? నేను చేయలేను, నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది అన్నప్పుడు అసూయ వస్తుంది. అది ఏముందిలే, నా దగ్గర ఉంటే ఏముంది, వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర ఉన్నా అది కూడా నేనే కదా అనుకున్నాను. అందుకు అసూయ ఎందుకు వస్తుంది? పూర్తి స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛలో ఉంటే అసూయ దేనికి ఉండదు కదా. ప్రేమలో స్వేచ్ఛలో ఉండాలంటున్నారు మాస్టర్ చెప్పేది కూడా నిజంగా. అంటే అవతల వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి, మనకి స్వేచ్ఛ ఉండాలి. మనం స్వేచ్ఛలో ఉంటాం కానీ అవతల వ్యక్తిని స్వేచ్ఛని ఇవ్వము, మన దాంట్లో కట్టిపడేయాలనుకుంటున్నాం. అదే జరుగుతుంది. మరి గందరగోళం ఏంటి? అది మీకు మీ ప్రశ్న కాదన్నట్టుగా, దాన్ని ఎవరు అడిగినట్లుగా మీరు చూడాలి. అప్పుడు అది ఇతరుల సమస్య కాబట్టి మీరు పక్కగా నిలబడి అసూయ ప్రేమల పూర్తి కలయికను గమనించగలరు. పెళ్లి నుంచి అసూయ పుట్టుకొచ్చింది. జంతువులు పక్షుల ప్రపంచంలో అసూయ లేదు. ప్రేమించిన దానికోసం ఎప్పుడైనా ఒకసారి చిన్న ఘర్షణ ఉంటుంది, కానీ అసూయ కంటే ఘర్షణే మేలైంది. అసూయలో చిక్కుకొని మీ హృదయాన్ని మీ చేతులతో నలిపేసుకోనే కంటే అలాంటి చిన్నపాటి ఘర్షణే మేలైంది. అది సహజమైంది. పెళ్లి సహజమైనది కాదు, అది కల్పించబడ్డ వ్యవస్థ. అందుకే ప్రకృతి పెళ్లితో సర్దుకుపోగల మనస్సును సమకూర్చలేదు. కాబట్టి ప్రేమికుల మధ్య ఒక రకమైన చట్టబద్ధమైన ఒప్పందం ఉండడం అనేది చాలా అవసరమని మనిషి కనుక్కున్నాడు. ఎందుకంటే ప్రేమ అంటేనే కలల సమూహం. అది నమ్మదగింది కాదు. ఈ క్షణం అది ఉంటుంది, మరుక్షణం అది పోతుంది. మీ మొత్తం భవిష్యత్తు కోసం మీరు అనుక్షణం భద్రతగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మీరు యుక్త వయసులో ఉన్నారు, త్వరలో మీరు వృద్ధులైపోతారు. వృద్ధాప్యంలో మీకు జబ్బు చేసినప్పుడు మీ భార్య కానీ మీ భర్త కానీ మీకు తోడుగా మీ పక్కనే ఉండాలని కోరుకుంటారు. కానీ దానికోసం మీరు కొన్ని విషయాలలో రాజీ పడేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది. అయితే ఎక్కడైతే రాజీ ఉంటుందో అక్కడ ఎప్పుడూ సమస్య ఉంటుంది. రేపటి కోసం భవిష్యత్తు కోసం భద్రతగా ఉండాలనుకోవడం, మీరు ప్రేమించే అదేదో తాత్కాలిక వ్యవహారంలా కాకుండా శాశ్వతంగా మిమ్మల్ని ప్రేమించాలనుకోవడం అనేవి మానవాళి ఏర్పరచుకున్న రాజీ మార్గాలు. అందుకే ధార్మికవేత్తలు పెళ్లిళ్ళు స్వర్గంలో జరిగిపోతాయి అంటారు. ఒక రకమైన వింత స్వర్గం. ఎందుకంటే పెళ్లిళ్ళన్నీ స్వర్గంలోనే జరిగినవైతే ఇక నరకంలో మీరేం చేయగలరు? నిజంగా పెళ్లిళ్ళన్నీ స్వర్గంలో జరిగినవే అయితే అవి అలా స్వర్గంలో జరిగిన జాడలు కానీ ఆ స్వర్గం అందం, సుగంధం, స్వచ్ఛతలు గాని ఎక్కడా చూపించవు. పైగా అవి ఖచ్చితంగా అసహ్యాన్ని, విసుగును కలిగిస్తూ ఎంతో కొంత నరకాన్ని చూపిస్తాయి. అయినా మనిషి పెళ్లి దగ్గర స్థిరపడిపోయాడు. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తిని పొందేందుకు పెళ్లి ఒక్కటే దారి. జంతువులకు వ్యక్తిగత ఆస్తులు ఉండవు. అవి సామ్యవాదులు. మానవ చరిత్రలో కనిపిస్తున్న సామ్యవాదుల కన్నా అవి చాలా ఉత్తమమైనవి. వాటికి శ్రామిక రాజ్యం వంటివి తెలియవు, ఎందుకంటే అవి తమ స్వేచ్ఛను కోల్పోలేదు. అయినా వాటికి ఎలాంటి వ్యక్తిగత ఆస్తులు ఉండవు. వ్యక్తిగత ఆస్తి మీన్స్ మనుషులంట మేడం. అంటే భార్యకు భర్త వ్యక్తిగత ఆస్తి, భర్తకు భార్య వ్యక్తిగత ఆస్తి. అలా అనుకుని పెళ్లి చేసుకుంటారట. అంటే ఆస్తిని కాపాడుకోవడం అంటే వెళ్తుందా పోతుందా ఎక్కడికి వెళ్ళింది, ఇదే కదా ఘర్షణ ఉండాలంట కానీ అసూయ ద్వేషం ఉండొద్దంట అక్కడ. మనిషి కూడా పెళ్లి లేకుండా 1000 సంవత్సరాలు జీవించాడు. అయితే అవి వ్యక్తిగత ఆస్తులు లేని రోజులు, అవి వేటాడే రోజులు. అప్పుడు మనిషి వేటగాడు. అప్పట్లో మనిషి వేటగాడట. 1000 సంవత్సరాల క్రితం వారికి
శీతలీకరణ లాంటి సాంకేతిక విధానం ఉండేది కాదు. సాంకేతిక విధానం ఉండేది కాదు. శీతలీకరణ లాంటి సాంకేతిక విధానం ఉండేది కాదు. దొరికిన ఆహారాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినేయాల్సి వచ్చేది. రేపు మళ్ళీ ఆహారం దొరుకుతుందిలే అనే ఆలోచనలో వారు ఉండేవారు. ఎందుకంటే కూడబెట్టేందుకు ఏది ఉండేది కాదు. ఆ రోజుల్లో పెళ్లి ప్రసక్తే లేదు. మనుషులు బృందాలుగా తెగలుగా జీవించేవారు. వారు ప్రేమించుకునేవారు, పిల్లల్ని కనేవారు. మొదట్లో ఫాదర్ అనే పదమే ఉండేది కాదు. మదర్ అనే పదం అతి సహజమైన, అతి పురాతనమైన పదం. అంకుల్ అనే పదము ఫాదర్ అనే పదం కన్నా పురాతనమైన పదం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అందరూ మీ నాన్న వయసు వారే. మీ నాన్న ఎవరో మీకు తెలియదు. స్త్రీ పురుషులు ఎలాంటి బలవంతం, ఎలాంటి చట్టపరమైన బానిసత్వం లేకుండా వారిష్టం వచ్చినట్లు ఆనందంగా కలిసి మెలిసి తిరిగేవారు. వారు కలిసి జీవించాలనుకుంటే ఎవరు ఎదురు చెప్పేవారు కాదు. పిల్లలకు వారు అమ్మ ఎవరో తెలిసేది కాదు, వాళ్ళ నాన్న ఎవరో తెలిసేది కాదు. ఆ తెగలోని చాలా మంది పురుషులు వారికి తెలుసు. వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళ నాన్న అన్నమాట. అందుకే వారందరూ పిల్లల అంకుల్ అన్నమాట. వ్యవసాయంతో వ్యక్తిగత ఆస్తి తయారైంది. ఒక్క వేటతో మనిషి చాలా కాలం జీవించలేకపోయాడు. మనుషులు జంతు జాతులను పూర్తిగా నాశనం చేసేశారు. ఒకానొకప్పుడు ఈ భూమిపై ఆడుతూ పాడుతూ తిరిగిన వందలాది జంతు జలాలను మనిషి తినేశాడు. ఏదో ఒకటి చెయ్యాలి, ఎందుకంటే వేట నమ్మదగింది కాదు. ఇవాళ మీకు ఆహారం దొరకొచ్చు, రేపు మీరు ఆకలితో ఉండాల్సి రావచ్చు. పైగా ఆకలి చాలా ఆత్రమైన వ్యవహారం. జంతువుల కోసం వెతుకులాట మనిషి తెలివితేటలను, అతని ఇతర ప్రతిభలను అభివృద్ధి చెందనివ్వలేదు. కానీ వ్యవసాయం మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. వ్యవసాయాన్ని కనుక్కున్నది స్త్రీలే, కానీ పురుషులు కాదన్న నిజాన్ని మీరు తప్పక గుర్తుంచుకోవాలి మేడం. బాబోయ్, వ్యవసాయాన్ని కూడా కనుక్కున్నది స్త్రీలేనంట. కానీ అది స్త్రీ ఏకాంత మేడం, కానీ అది ఒప్పుకోరు కదా పురుషు పొంగోలు అస్సలు ఒప్పుకోరు కదా. మేమే అంతా మేమే అంటారు. స్త్రీ ఏకాంతవాసంలో ఉండేది. ఆమె వేటాడలేదు. చాలా సమయం ఆమె గర్భవతిగా ఉండేది. ఆమె బలహీనురాలు. ఆమె తనలో మరొక ఆత్మను చూసేది. ఆమెకు రక్షణ, ఆమె పట్ల శ్రద్ధ అవసరం. అందుకే ఆమె గృహంలో జీవించేది. ఆమె తన జీవన పరిసరాలను చాలా అందంగా తీర్చిదిద్దేది. వేల సంవత్సరాల అనంతరం కూడా ఈ రోజుకి మీరు కూడా దీన్ని గమనించవచ్చు. మీరు బ్రహ్మచారి గదిలోకి వెళ్ళగానే అది బ్రహ్మచారి గది అని వెంటనే మీరు చెప్పేయగలరు. కానీ మీరు బ్రహ్మచారిని చూసినంత మాత్రాన అతను బ్రహ్మచారా కాదా అనేది మీరు నిర్ణయించలేకపోవచ్చు. కానీ అతని గది ఖచ్చితంగా బ్రహ్మచారి. స్త్రీని, ఆమె స్పర్శని ఆ గది కోల్పోయింది. బ్రహ్మచారి ఇల్లు ఎప్పటికీ ఇల్లే కాదు, అతను పడుకునే ప్రదేశం మాత్రమే. అంతేకాని అతను ఒకానొక ఆత్మీయతను, ఒకానొక సృజనాత్మక సంబంధాన్ని అనుభూతి చెందిన ప్రదేశం కాదు ఆ ఇల్లు. గ్రామము, నగరము, ఈ మొత్తం నాగరికత కేవలం స్త్రీ వల్ల ఏర్పడినవే. ఎందుకంటే ఆమె వేటాడేది కాదు. పైగా ఆమె చాలా మనోహరంగా, ఎంతో రసజ్ఞతతో, చక్కని పృథ్వీతత్వంతో, హృదయానికి, మనసుకు సంబంధించిన విశిష్టమైన విలువలతో కూడి ఉన్నందువల్ల ఆమెకు దేవుడు, దయ్యము, స్వర్గము, నరకం లాంటి చెత్త విషయాల పట్ల ఆసక్తి ఉండేది కాదు. ఒక ధర్మ గ్రంథాన్నైనా ఏ స్త్రీ రాయలేదు. అలాగే నిగూఢమైన సుదూర విషయాల గురించి ఆలోచించిన ఒక్క స్త్రీ తత్వవేత్త కూడా ఇంతవరకు రాలేదు. అందమైన ఇల్లు, చక్కని పూదోట, ఇలా తనకు అతి సమీపంగా ఉండే పరిసరాల పైన మాత్రమే స్త్రీ చైతన్యం ఆసక్తితో ఉంటుంది. హాయిగా, సౌకర్యవంతంగా ఉండే తనదైన బుల్లి ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ఆమె కోరుకుంటుంది. నిర్జీవంగా ఉండే గృహాన్ని చక్కగా తీర్చిదిద్ది ఆ ఇంటికి జీవం పోస్తుంది. అదొక అద్భుతమైన రూపాంతరం. పురుషుడు వేటను కొనసాగించాడు, స్త్రీ పరిసరాలను గమనించేది. పురుషునికి సమయమే ఉండేది కాదు. అతనికి ఏ పని లేకపోయినా ఎప్పుడూ తీరిక లేనట్లుగానే ఉంటాడు. కానీ స్త్రీకి ఎంత పని ఉన్నా ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. పురుషులు బృందాలుగా ఏర్పడి వేటాడేవారు. స్త్రీ మాత్రం తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించేది. ఆమె వ్యవసాయాన్ని కనుక్కుంది. ఎందుకంటే
చెట్లు ఎదగడం, కాయలు కాసి అవి పళ్ళై, ఆ పళ్ళు విత్తనాలై, అవి తిరిగి భూమిని చేరి వర్షాలు పడగానే అనేక మొక్కలుగా మొలకెత్తడం ఆమె చూసింది. అలాగే ఆమె ప్రతి సంవత్సరం పంట పండడం, వాడిపోవడాన్ని కూడా గమనించింది. అలాగే ఆమె ఏమి తినొచ్చో ఏమి తినకూడదో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. వేట చాలా కష్టంగా పరిగణించడంతో పురుషులు స్త్రీతో ఏకీభవించక తప్పలేదు. వేట చాలా కష్టం అనిపించేసి వాళ్ళు స్త్రీలతోని ఏకీభవించారంట. మన ఆర్థిక విధానాన్ని సమూలంగా మార్చాల్సిందే, కూరగాయలు పళ్ళ కోసం మనం వ్యవసాయం చేయాల్సిందే. పైగా ఇది మన చేతుల్లో ఉన్న పని. మనకు కావలసినంత, మన అవసరాలకు తగినంత ఉత్పత్తి చేయవచ్చు. పైగా అనేక అద్భుతమైన రకాలు కూడా. మెల్లమెల్లిగా దేశ దిమ్మరులు, సంచార తెగలు కూడా వ్యవసాయం వైపు మళ్ళారు. ఎందుకంటే వేట ఒక చోటే వీలు కాదు. జంతువులు తప్పించుకుని పోతుండడంతో వాళ్ళు కూడా అలా మారాల్సి వచ్చింది. వేట స్థానంలో వ్యవసాయం జీవనోపాధిగా మారడంతో దాంతో పాటు ఒక విషయం కూడా పుట్టుకొచ్చింది. బలవంతులు, బలహీనులు ఉండేవారు. శారీరక దృఢకాయలు చాలా భూభాగాన్ని తమ సొంతం చేసుకునేవారు. అలా వారు చాలా సంపాదించారు. మెల్లిమెల్లిగా వస్తు మార్పిడి విధానం మొదలైంది. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ పంట ఉన్నప్పుడు అంత మీరేం చేసుకుంటారు, దాన్ని మీరు మార్చుకోవాలి. అప్పుడు మీరు అనేక వస్తువులను పొందగలుగుతారు. జీవితం మరీ జటిలంగా, చాలా ఉత్తేజంగా తయారైంది. దీనితో పాటు ఎవరైనా చనిపోతే అతని ఆస్తికి వారసుడెవరు అనే సమస్య తలెత్తింది. తన రక్త సంబంధీకులు తప్ప వేరెవరో తన ఆస్తికి వారసులు అవ్వడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లి కేవలం ఆర్థిక సూత్రాల ప్రాతిపదికపైనే ఏర్పడింది తప్ప ప్రేమను అర్థం చేసుకోవడం ద్వారా కాదు. పెళ్లి పుట్టుక, దాని జాతకము రెండూ తప్పే. పురుషుడు పెళ్లికి ఒప్పుకున్న కారణంగా స్త్రీ కూడా అందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వేల సంవత్సరాల వేటాడే కాలంలో స్త్రీ ఆర్థిక స్వావలంబనతో సమాజంలో భాగం కాలేకపోయింది. దీనికి కారణం అప్పట్లో అన్ని పురుషుడే చూసుకునేవాడు. సామాజిక వ్యవస్థ పూర్తిగా మారిన పురుషుడు తన అధికారాన్ని కొనసాగించాడు. వేటాడే దేశదిమ్మరి జీవితం గ్రామంలో ప్రశాంత జీవనంగా మారిపోయింది. కానీ పురుషుని ఆలోచన అంతా అతని ఆస్తి గురించి. అందుకే అతను స్త్రీతో ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నాడు. ఆమెకు పుట్టబోయే కొడుకు ఖచ్చితంగా తనకు పుట్టిన కొడుకే అవ్వాలి, కానీ ఇతరుల వల్ల కాకూడదనే ఒప్పందం. ఈ చిన్ని అవసరం కారణంగా స్త్రీ స్వేచ్ఛ సర్వనాశనమై ఆమె దాదాపు ఖైదీగా, ఇంకా చెప్పాలంటే అంతకన్నా నీచంగా బతకాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో పురుషుడు కూడా రాజీ పడ్డాడు. తన ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు, జీవించే స్వేచ్ఛ, తన ఇష్టం వచ్చినట్లు ప్రియులను మార్చే స్వేచ్ఛ వంటి వాటిని స్త్రీ కోల్పోతున్నప్పుడు పురుషుడు కూడా తన స్వేచ్ఛను త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. అలా వారిరువురు ఒకరినొకరు శాశ్వతంగా అంకితమైపోయారు. కానీ అది ప్రకృతికి విరుద్ధం. ఒకవేళ మీరు అలా జీవించాలనుకున్నా ప్రకృతి మీకు సహకరించదు. ప్రకృతి స్వేచ్ఛ వైపు ఉంటుందే తప్ప ఎలాంటి బానిసత్వం వైపు కాదు. అందువల్ల కొత్త సమస్యలు తలెత్తడం ప్రారంభించాయి. పురుషులు ఎవరి భార్యలు కానీ వేశ్యల కోసం వెతకడం ప్రారంభించారు. భారతదేశంలో చెప్పబడినట్లుగా వేశ్య మొత్తం పట్టణానికే పెళ్ళాం, నగర వధువు. ఆమె అందరిది. ఆమె ఒక వినియోగ వస్తువు. ఆమె శరీరానికి, ఆమె సమయానికి మీరు చెల్లించాలి. పెళ్లి కారణంగా పెళ్ళైన స్త్రీలు దొరకడం చాలా కష్టమైన వ్యవహారం. ఎందుకంటే తర్వాత చాలా తలనొప్పులు ఉంటాయి. వారికి భర్తలుంటారు. వేశ్యలే నయము. భారతదేశంలో ప్రతి పట్టణానికి ఒక వేశ్య ఉండేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె ఎంతో అందంగా ఉండడం వల్ల ఆమె ఎవరో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది అంత సరైన పని కాదు. ఆమెను అందరూ పంచుకోరు. ఆమె చాలా అందమైన అమ్మాయి. ఆమెకు పెళ్ళైతే పెద్ద చిక్కే గాని అనేక సమస్యలు వచ్చి పడతాయి. జనాలు ఆమెతో ప్రేమలో పడిపోతుంటారు. డబ్బు చెల్లించగల వారి కోసం ఆమె అలా విడిగా ఉండడమే మంచిది. పెళ్లి అనుమానాన్ని సృష్టించింది. పుట్టిన బాబు తనకు పుట్టినవాడేనా కాదా అనే అనుమానం భర్తకి ఎప్పుడు ఉండేది.
సమస్య ఏమిటంటే బాబు తన బాబే అని నిర్ధారించుకునేందుకు తండ్రికి ఏ దారి లేదు. ఒక తల్లికి మాత్రమే అది తెలుసు. అందువల్ల పురుషుడు ఆమె చుట్టూ అనేక అడ్డుగోడలు నిర్మించాడు. ఆమెకు విద్య నేర్చుకోనివ్వలేదు. ఎందుకంటే విద్య మనుషులలో ఆలోచనలు రేకెత్తించి తిరుగుబాటు చేయగల సామర్థ్యాన్ని, స్వేచ్ఛనిస్తుంది. కాబట్టి స్త్రీలకు విద్య లేదు. అశేష జనం నుంచి ఆమెను దూరంగా ఉంచేందుకు అదొక్కటే అవకాశం, అదొక్కటే ప్రత్యామ్నాయం. అలాగే స్త్రీలకు ఆధ్యాత్మిక విద్య కూడా లేదు. ఎందుకంటే మతం మిమ్మల్ని సన్యాసులుగా, పవిత్ర వ్యక్తులుగా చేస్తుంది. అది శతాబ్దాల తరబడి పురుషాధిక్య సమాజంగానే ఉంది. తనకున్న ఉన్నతమైన పవిత్రమైన స్త్రీని పురుషుడు ఊహించలేడు. పురుషుడు ఆది నుంచి స్త్రీని పరగతిని సమూలంగా నరికేస్తూనే ఉన్నాడు. ఆమె కేవలం పిల్లల్ని ఉత్పత్తి చేసే యంత్రం మాత్రమే. ప్రపంచంలోని ఏ సంస్కృతి పురుషునితో సమానంగా స్త్రీని అంగీకరించలేదు. స్త్రీ ఆత్మను కూడా అంగీకరించని చైనీయుల సంస్కృతి లాంటి సంస్కృతులు కూడా ఉన్నాయి. స్త్రీ ఆత్మ లేని ఒక యంత్రం మాత్రమే. మేడం చూడండి ఎంత ఇదున్నది. స్త్రీ ఆత్మ లేని ఒక యంత్రం మాత్రమే. చైనాలో మీ భార్యను మీరు చంపేయొచ్చు. దీనికి వ్యతిరేకమైన చట్టం ఏదీ లేదు అక్కడ. భార్య మీ ఆధీనంలోని సొత్తు. మీరు ఆమెను నాశనం చేయాలనుకుంటే దాన్ని ఎవ్వరు అడ్డుకో. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ అణిచివేయబడింది. ఆమె ఎంతగా అణిచివేయబడితే ఆమె శక్తి అంత చేదుగా అవుతుంది. పురుషునికి పూర్తి స్వేచ్ఛ ఉండడం, స్త్రీకి ఏ మాత్రం స్వేచ్ఛ లేకపోవడం వల్ల అణిచివేయబడ్డ ఆమె ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, ఆమె వ్యక్తిత్వం మొత్తం అసూయగా పరిగణించింది. ఆమె తన భర్త తనను వదిలేస్తాడేమో, మరో స్త్రీతో తిరుగుతాడేమో, లేదా మరొక స్త్రీ వలలో పడతాడేమో అని భయపడుతూనే ఉంటుంది. పురుషుడు స్త్రీని ఎప్పుడైనా వదిలేసే అవకాశం ఉంది. అప్పుడు ఆమె సమస్యలు అనేకం. ఆమె చదువుకోలేదు. తన కాళ్లపై తను నిలబడగల ఆర్థిక స్తోమత ఆమెకు లేదు. ఆమె బయట ప్రపంచంలోకి వెళ్ళలేని విధంగా పెంచబడింది. మొదటి నుంచి నువ్వు చాలా బలహీనురాలివి అని ఆమెకు చెప్పబడింది. స్త్రీని బాల్యంలో తండ్రి, యవనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు రక్షించాలని భారత పవిత్ర గ్రంథాలు చెప్పాయి. అంటే స్త్రీని అతి బాల్యం నుంచి సమాధి వరకు ఎవరో ఒకరు రక్షిస్తూనే ఉండాలి. పురుషాధిక్య సమాజానికి వ్యతిరేకంగా ఆమె తిరుగుబాటు చేయలేదు. అవకాశం చిక్కితే తప్పులు పట్టడం ఒకటే ఆమె చేయగలిగిందల్లా. అవకాశం చిక్కితే తప్పులు పట్టడం ఒకటే ఆమె చేయగలిగిందల్లా. కానీ చాలా వరకు ఆమెది ఎప్పుడు తప్పవదు. ఎప్పుడైనా పురుషుడు మరొక స్త్రీ ప్రేమలో పడితే మొదటి స్త్రీ గురించి తనలో ఉన్న ఏదో భావన మారిపోతుంది. ఇప్పుడు వారిరువురు మళ్ళీ అపరిచితులే. ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం లేనట్లే. చివరికి ఆమె బానిసగా నలిగిపోయి అశక్తురాలైపోవడంతో ఇప్పుడు ఆమె విడిచిపెట్టబడింది. ఆమె జీవితం అంతా దుఃఖమయమే. ఆ దుఃఖం నుంచి అసూయ తలెత్తింది. అసమర్థుడి కోపమే అసూయ. ఏమీ చెయ్యలేని అసమర్థుడు తనలో తానే రగిలిపోతాడు. అలాగే అసమర్థుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటాడు. కానీ ఏడవడం, అరవడం, అల్లరి చేయడం తప్ప వాడు ఇంకేమీ చెయ్యలేడు. పెళ్లి మ్యూజియంలో వస్తువులాగా అయ్యేంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఇప్పుడు పెళ్లితో పని లేదు. బహుశా అది ఉపయోగపడేది కావచ్చు. అలాగే అది ఎందుకు ఉపయోగపడకపోవచ్చు కూడా. అయితే స్త్రీని బానిసగా చేసేందుకు పెళ్లి ఒక సాకు మాత్రమే. తప్పో ఒప్పో గతం గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. ఎందుకంటే ఇంకో విధంగా చేసి ఉండాల్సింది. గతం గురించి గతం గురించి ఒక మంచి విషయం ఏంటంటే అది ఇప్పుడు లేదు. వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించినంత వరకు పెళ్లి పూర్తిగా అసంబద్ధమైన మానవ పరిణామంతో పొసగని విషయం. అలాగే మనం ప్రేమించి స్వేచ్ఛ, ప్రేమ, ఆనందం వంటి విలువలన్నింటికి అది పరస్పర విరుద్ధం. పురుషుడు స్త్రీని ఖైదీగా ఉంచాలని కోరుకున్నాడు. అందుకే అతను నరకంపై భయాన్ని, స్వర్గంపై ఆశని కలిగించే ధార్మిక గ్రంథాలను రచించాడు.
అందుకే స్త్రీ కొన్ని నియమాలను పాటించాల్సి వస్తుంది. ఆ నియమాలన్నీ కేవలం స్త్రీల కోసమే కానీ పురుషుల కోసం కాదు. విషతుల్యమైన అసూయలో స్త్రీ జీవించడం అనేది ఆమె మానసిక ఆరోగ్యానికి వ్యతిరేకమైన విషయమని ఇప్పుడు స్పష్టమైంది. స్త్రీ మానసిక ఆరోగ్యం మొత్తం మానవాళి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పురుషుడు కూడా స్త్రీలాగే జన్మించాడు. స్త్రీ స్వతంత్ర వ్యక్తిగా ఉండాలి. పెళ్లి రద్దయిపోవడం అనేది ఈ భూమిపై గొప్ప పండగే అవుతుంది. ఎవరు మిమ్మల్ని అడ్డుకోవట్లేదు. మీరు మీ భార్యను లేదా మీ భర్తను ప్రేమిస్తే జీవితాంతం మీరు కలిసి జీవించగలరు. ఎవరు మిమ్మల్ని అడ్డుకోవట్లేదు. పెళ్లిని ఉపసంహరించడం అంటే మీ వ్యక్తిత్వాన్ని తిరిగి మీ చేతుల్లో పెట్టడం అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ సొంతం చేసుకోలేరు. కేవలం పురుషుడు మీ భర్త అయినంత మాత్రాన, అతనికి అడిగే అధికారం ఉన్నంత మాత్రాన మీరు కేవలం అతడి కామదాహం తీర్చడం కోసమే ఉన్నట్లు కాదు. ఏ స్త్రీ అయినా విధి లేక ఇక తప్పదురా అనుకుంటూ సెక్స్ లో పాల్గొనాల్సి రావడం అంటే నా దృక్పథంలో అది వ్యభిచారమే అవుతుంది. అది కూడా చిల్లర వ్యభిచారం కాదు, టోకు వ్యభిచారం. మేడం విన్నారా? వింటున్నాను మేడం. ఇది ఎంత బాగుంది చూడండి అసలు. అబ్బా చిల్లర వ్యభిచారమే మెరుగైంది. కాస్త మార్పుకు మీకు అవకాశం ఉంటుంది. ఈ టోకు వ్యభిచారం చాలా ప్రమాదకరమైంది. మీకు ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు. పైగా మీరు మొదటిసారి పెళ్లి చేసుకున్నారు. మీకు ఇంకా పరిపక్వత రాలేదు కాబట్టి మీకు చాలా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం మరికొన్ని పెళ్లిళ్ళు మీరు పరిపక్వత చెందేందుకు సహాయపడతాయి. బహుశా ఆ తర్వాత మీరు అసలైన స్త్రీ కనుక్కోగలుగుతారు. అయితే ఆమె మీకోసం మాత్రమే పుట్టింది అని మాత్రం నేను అనుకోను. ఏ స్త్రీ మీకోసం పుట్టదు. అలాగే ఏ పురుషుడు ఏ స్త్రీ కోసం పుట్టడు. అసలైన స్త్రీ పురుషులు అంటే కొన్ని అనుబంధాలను అర్థం చేసుకుంటూ వాటితోనే ఉంటూ ఏ విషయాలు ఎలాంటి పరిస్థితులు మీ మధ్య దుఃఖాన్ని కలిగిస్తాయి, ఎలాంటి పరిస్థితులు ప్రేమపూర్వకమైన ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాయో తెలుసుకున్న వారని నా ఉద్దేశం. ప్రేమకు సంబంధించిన వరకు కూడా విభిన్న వ్యక్తులతో జీవించడం అనేది సరి అయిన జీవితానికి ఖచ్చితంగా కావలసిన విద్య. కొన్ని అనుబంధాల గురించి మీరు లోతుగా తెలుసుకోవాలి. మీ కళాశాలలో, మీ విశ్వవిద్యాలయంలో మీరు కొన్ని అనుబంధాల గుండా ప్రయాణించాలి. అయితే ఒక నిర్ణయానికి రావడానికి మీరేమీ తొందరపడకూడదు. అలాంటి అవసరమూ లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా పెద్దది. ప్రతి వ్యక్తి ఏవో కొన్ని ప్రత్యేకమైన గుణాలను, సౌందర్యాన్ని కలిగి ఉంటాడు. అలా మీరు కొన్ని అనుబంధాలతో అనుభవాన్ని సంతరించుకోవడం ద్వారా ఎలాంటి స్త్రీ లేదా ఎలాంటి పురుషుడు మీకు సన్నిహితులు అవుతారో మీరు తెలుసుకోగలుగుతారు. యజమాని కాదు, బానిస కాదు. స్నేహబంధానికి పెళ్లితో పని లేదు. ఎందుకంటే స్నేహబంధం అంతకన్నా అత్యుత్తమమైంది. మీరెందుకు అసూయపడుతున్నారంటే దాన్ని మీరు వారసత్వంగా పొందారు. నాతో పెట్టుకుంటే మీరు చాలా వాటిని మార్చాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా అని వాటిని మీరు మార్చట్లేదు. సమూలమైన మార్పు అవసరమని మీరే అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి, ఒకవేళ భర్త అప్పుడప్పుడు మరొక స్త్రీ దగ్గరికి వెళ్తే అది వారి వివాహ బంధాన్ని నాశనం చేస్తుందనే భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది. అది శుద్ధ తప్పు. దానికి బదులు ప్రతి వివాహ బంధం స్వేచ్ఛాయుత వారాంతాన్ని కలిగి ఉంటే అది మీ అనుబంధాన్ని దృఢపరుస్తుంది. ఎందుకంటే మీ వివాహ బంధం మీ స్వేచ్ఛను భంగపరచట్లేదు. ఎందుకంటే వైవిధ్యం అవసరాన్ని మీ భార్య అర్థం చేసుకోగలదు. ఇవన్నీ మానవ అవసరాలే. మతాచార్యులు, నీతి బోధకులు, కఠోర నైతిక వాదులు ముందు ఒక ఆదర్శాన్ని నిర్ణయిస్తారు. వారు అందమైన ఆదర్శాలను తయారు చేస్తారు. మీరు చాలా ఆదర్శవంతులుగా తయారయ్యేందుకు ఆ ఆదర్శాల భావాన్ని మీపై బలవంతంగా రుద్దేస్తారు. అందరినీ ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని వారి తపన. అయితే గత 10,000 సంవత్సరాలుగా మనమందరం ఆదర్శవాద కటిక చీకటి భావజాలంతో మగ్గిపోయాం. నేను వాస్తవవాదిని, నాకు ఎలాంటి ఆదర్శం లేదు. ఏ స్త్రీ పురుషులైనా
వాస్తవాన్ని అర్థం చేసుకొని అనుసరించి వెళ్ళడం ఒకటే అసలైన మార్గం అని నా అభిప్రాయం. స్త్రీ పురుషులు ఎంత అందమైన వారైనా కావచ్చు, త్వరలో ఆమె మీ నాడి మండలాన్ని భారంగా పరిణమిస్తుందని మీకు బాగా తెలుసు. ఎందుకంటే అదే రూపం, అదే కొలతలు, అదే శరీరాకృతి. పురుషుని మనసు వైవిధ్యభరితమైన దాన్ని కోరుకోవడం సహజం. ఏకపత్ని వ్రతం దాన్ని ఒప్పుకోదు. వైవిధ్యాన్ని ఆశించడం అతి సహజం. అది మీ ప్రేమకు వ్యతిరేకం కాదు. నిజానికి మరొక స్త్రీని మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతకంటే ఎక్కువగా మీ స్త్రీ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ స్త్రీని మీరు ప్రశంసిస్తారు. మీ అవగాహన మరింత గాఢమవుతుంది. మీ అనుభవం మరింత మెరుగవుతూ ఉంటుంది. అలాగే మీరు కొంతమంది పురుషులను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతకంటే ఎక్కువగా మీ భర్తను మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీరిద్దరు ఏది దాచుకోకుండా స్వేచ్ఛగా ఉంటే అసూయ అదృశ్యమైపోతుంది. స్నేహితులతో మనం అన్ని పంచుకోవాలి. మరి ముఖ్యంగా మీ ప్రేమించుకున్న కబుర్లు, మీ కవిత్వంలో, మీ సంగీతంలో మీరు మైమర్చిపోయిన క్షణాల వంటి అందమైన అనుభూతులను వారు పంచుకోవాలి. అలా మీ జీవితం మరింత సుసంపన్నం అవుతుంది. అలా మీరు పరస్పరం ఏకాత్మకత భావన కలవారైపోవచ్చు. అప్పుడు మీరు జీవితాంతం కలిసే ఉంటారు. మీ మధ్య పెళ్లి ప్రసక్తే రాదు. పెళ్లి సమాజానికి పునాదిగా ఉన్నంత కాలం అసూయ వెంటాడుతూనే ఉంటుంది. మీరు మీ భర్తను హృదయపూర్వకంగా స్వేచ్ఛ ఇవ్వండి. మీ భర్తకు మీరు హృదయపూర్వకంగా స్వేచ్ఛ ఇవ్వండి. ఎలాంటి దాపరికాలు అవసరం లేదని చెప్పండి. అలాగే దేన్నైనా మీరు దాస్తున్నారంటే మీరు నన్ను నమ్మట్లేదనేగా అర్థం. అంటే మీరు నన్ను అవమానిస్తున్నట్లే అని అతనికి అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. అలాగే భర్త కూడా భార్యతో నాలాగే నువ్వు కూడా స్వతంత్రురాలువే, మనం సంతోషంగా ఉండేందుకు మరింత మహాదానందంలో మునిగి తేలేందుకు కలిసి జీవిస్తున్నాము. మనం ఒకరి కోసం ఒకరమై అన్ని చేసుకుందాం, అంతేగాని ఒకరికొకరం జైలు అధికారిగా ఉండొద్దు అని చెప్పగలగాలి. స్వేచ్ఛగా ఉండడం, స్వేచ్ఛని ఇవ్వడమే ఆనందం. మీరు ఎంతో ఆనందాన్ని పొందగలరు. కానీ మీరు మీ మొత్తం శక్తిని దుఃఖం, అసూయ, పోట్లాటల కోసం వెచ్చించడమే కాకుండా ఎదుటి వ్యక్తిని మీ ఆధీనంలో ఉంచుకోవడం కోసం కూడా నిరంతరం దారపోస్తున్నారు. భార్య ప్రవర్తనతో విసిగి వేసారి భర్త గురించి నేను ఒకటి విన్నా. అది ఆమె తప్పు కాదు, ఆమెకు మదపిచ్చి. కొంతమందికి తలనొప్పి, కొంతమందికి మదపిచ్చి. ఏం చేస్తాం, తప్పదు. ఆమె ఎవరు పడితే వాడితో ప్రేమలో పడిపోతుంది. విసిగి వేసారిన భర్త ఆమెను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడు. ఆమె చాలా అందమైన స్త్రీ. డాక్టర్ ఆమెను పరీక్షించడం కోసం మరొక గదిలోకి రమ్మన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత గదిలో ఇట్టుపులు బయట కూర్చున్న భర్త ఇది మరీ విపరీతంగా ఉంది అనుకుంటూ గదిలోకి వెళ్లి అక్కడ తన భార్యతో శృంగారంలో పాల్గొన్న డాక్టర్ ని చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు ఆవేశంతో. విధవా, నీకు చెప్పినా అర్థం కాదు, ఏం జరుగుతుందో కనపట్లేదా అంది భార్య. భర్త మరింత ఉద్యోగంతో నేను నా భార్యను అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను డాక్టర్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగట్లేదు, నేను ఆమె టెంపరేచర్ తీసుకుంటున్నా అన్నాడు డాక్టర్. జాన్కి ఒళ్ళు మండిపోయింది. భార్యతో పడ్డ కష్టాలు చాలక వీడితో కూడా నా ఏం మాట్లాడుతున్నాడు, టెంపరేచర్ తీసుకుంటున్నాడంట, టెంపరేచర్ అని మనసులో తిట్టుకుంటూ ఆవేశంతో జేబులోంచి కత్తి తీసి డాక్టర్ భుజంపై అటు ఇటు తిప్పుతూ రాస్తున్నాడు. ఏమిటలా చేస్తున్నారు, ఏంటి మీ ఉద్దేశం అన్నాడు డాక్టర్. ఏం లేదు, జాగ్రత్త, ఈ విషయం బయటకు పొక్కిందా ఈ కత్తి చాలా మందిని వేసేసిందని గుర్తుంచుకో అన్నాడు భర్త. మనం సంస్కృతికి బదులుగా ఇలాంటి సర్కస్ ని సృష్టించాము. రకరకాలుగా ఇది కొనసాగుతుంది. మీ జీవితంలో నువ్వు ఈ వెధవ ఆటను వదిలించుకోగలవని నేను ఆశిస్తున్నా. అది పెద్ద కష్టమేమీ కాదు. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే కూడా అర్థం చేసుకోగలుగుతావు. నీ కళల్లోకి మరో స్త్రీ రాలేదంటవా? నిజానికి నీ భార్య నీ కళలోకి రావడం చాలా అరుదైన విషయం. మనుషుల కళల్లోకి వారి భార్య భర్తలు ఎప్పుడు రాకంటే వారిని వారు చూడాల్సినంత చూసేశారు. రాత్రి కనీసం కళలో కూడా స్వేచ్ఛ లేదా? ఈ కళలో పక్కింటి వాళ్ళ పిల్లలు మొగుళ్ళే వస్తారు. మొత్తానికి మనం మానవ నైజానికి వ్యతిరేకమైన తప్పుడు సమాజాన్ని సృష్టించామని మీరు అర్థం చేసుకోవాలి. వైవిధ్యం కోసం తపన పడడం అనేది తెలివైన వారిలో ఉండే ముఖ్యమైన గుణం.
ముఖ్యమైన గుణం. మీరు ఎంత తెలివైన వారైతే అంత వైవిధ్యాన్ని మీరు ఇష్టపడతారు. తెలివి వైవిధ్యాల మధ్య ఏదో బంధం ఉంది. గేదె ఒక రకమైన గడ్డితో సంతృప్తి చెందుతుంది, జీవితాంతం అది మరొక రకమైన గడ్డిని ముట్టుకోదు. మార్పు చెందడం కోసం, కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం, కొత్త ప్రదేశాలు కనుక్కోవడం కోసం, కొత్త ప్రదేశాలలో సాహసాలు చేయడం కోసం కావాల్సిన మెదడు దానికి లేదు. కవులు, చిత్రకారులు, నాట్యకారులు, సంగీత విద్వాంసులు, నటులు చక్కని ప్రేమికులుగా మీకు కనిపిస్తారు. కానీ వారి ప్రేమ ఏ ఒక్కరిపైనో కేంద్రీకృతమై ఉండదు. తమకు చేరువైన వారందరి పట్ల వారు చాలా ప్రేమగా ఉంటారు. వారు చాలా తెలివైన వారు. వారందరూ మనలో ఉండే సృజనాత్మక ప్రతిరూపాలు. మూర్ఖులు మాత్రమే ఏది మారాలని కోరుకోరు. మార్పు అంటే వారికి భయం. ఎందుకంటే మీరు మళ్ళీ ఆ మారిన దానికోసం ఎంతో కొంత నేర్చుకోవాలి. మూర్ఖులు ఒక్కసారే ఎంతో కొంత నేర్చేసుకొని జీవితకాలం అంతా దానితోనే ఉండిపోవాలని కోరుకుంటారు. అది యంత్రం కావచ్చు, మరి భార్య కావచ్చు, భర్త కావచ్చు. అదేమంత పెద్ద విషయం కాదు. ఒక స్త్రీని మీరు బాగా తెలుసుకున్నారు, ఆమె సాధింపుకు మీరు బాగా అలవాటు పడిపోయారు. అంతేకాదు ఆ వ్యసనానికి బానిసైపోయారు. అలా ఎలాగంటే, ఒకవేళ మీ భార్య ఏ రోజైనా మిమ్మల్ని సాధించకపోతే ఆ రోజు రాత్రి మీరు నిద్రపోలేరు. ఏమైంది, ఏం తప్పు జరిగిందని. ప్రేమతో కలిసి తిడితేనే అది నిద్ర పడుతుందంట మేడం. ప్రేమతో కలిసి జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు తమ అనుబంధం దినదిన ప్రవర్ధమానమైందని, ప్రతి ఋతువు తమ కోసం అనేక పుష్పాలను తెచ్చి తమకు అనేక ఆనందాలను సృష్టిస్తుందని ఒకరినొకరు స్పష్టం చేసుకోవాలి. కానీ ఇదంతా మనం పురాతన పెళ్లి భావనను విడిచిపెట్టినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. స్నేహబంధం కానిదేదైనా అసహజమే. ఒకవేళ కోర్టు ఆమోద ముద్ర పడిన పెళ్లి అదే ఆమోద ముద్రతో విడాకుల పేర చంపబడుతున్నప్పుడు మీరు ప్రేమను చట్టం పరిధిలోకి తీసుకురాలేరు. మూర్ఖులు మాత్రమే ఏది మారాలని కోరుకోరు. మార్పు అంటే వారికి భయం. ఎందుకంటే మీరు మళ్ళీ ఆ మారిన దాని కోసం ఎంతో కొంత నేర్చుకోవాలి. మూర్ఖులు ఒక్కసారి ఎంతో కొంత నేర్చేసుకొని జీవితకాలం అంతా దాంతోనే ఉండిపోవాలని కోరుకుంటారు. మూర్ఖులు ప్రేమే అంతిమ చట్టం. మీరు కేవలం దాని అందాలను, గొప్పతనాన్ని కనుక్కోవాలి. ఈ భూమిపై మనిషిని చైతన్యపు అత్యుత్తమ భాగంగా చేసేందుకు చెప్పబడే గొప్ప గొప్ప విలువలన్నింటినీ ఊరికే చిలుక పలుకుల్లా వలించడం కాకుండా వాటిని మీ అనుబంధంతో అమలు చేయాలి. ఇది నాకు ఎదురైన వింత అనుభవం. ఒకవేళ ఒక భాగస్వామి సరి అయిన దారిలో వెళ్తుంటే త్వరలో ఎదుటి వ్యక్తి కూడా దాన్ని అనుసరిస్తాడు. ఎందుకంటే వారిద్దరూ ప్రేమ కోసం ఆకలితో ఉన్నారు, కానీ దాన్ని ఎలా చేరుకోవాలో వారికి తెలియదు. ప్రేమ ఒక కళ అని, దాని జీవితం మీకు స్వతసిద్ధంగా ఇవ్వలేదని, దాన్ని మీరు ఓనమాల నుంచి నేర్చుకోవాలని ఏ విశ్వవిద్యాలయం మీకు బోధించలేదు. జీవితంలో దాగి ఉన్న ప్రతి నిధిని మన చేతులతో మనం పరిశోధించడం అనేది చాలా మంచి విషయం. ఈ అస్తిత్వంలోని అద్భుతమైన అనేక నిధులలో ప్రేమ ఒకటి. ప్రతి వాళ్ళు చదవాలి ఈ బుక్కును. ప్రతి ఒక్కళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు చదవాలి. పెళ్ళి అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా ఎవరైనా చదవాలి. ఎవరైనా చదవాలి మేడం. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది అస్సలు అబ్బా. మనుషులు ప్రేమ, సత్యము, సౌందర్యాన్వేషణల కోసం కలిసి ప్రయాణించాల్సింది పోయి అసూయ పోట్లాటలలో వారు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కాస్త ఎరుకతో మీ నుంచి మార్పును ప్రారంభించండి. అవతల వైపు నుంచి ఏదీ ఆశించకండి. అవతల వైపు కూడా అది మొదలవుతుంది. చిరునవ్వు చిందిస్తూ మీ ప్రేమను, మీ సంతోషాన్ని మీరు ప్రేమించే వ్యక్తికి పంచడానికి పెద్ద ఖర్చేమి కాదు. ఆప్చేద్దామా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ ఓషో మాస్టర్. చాలా అద్భుతమైన జ్ఞానం ఇది. ప్రతి ఒక్కరు దీన్ని పంచండి మేడం. దీని గురించి చాలా మంది నేను షేర్ చేశాను. చాలా మంది చదువుతున్నారు, చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతున్నారు మేడం.
బాగుంది. షేర్ చేశాను, చాలా మందికి నచ్చింది, బాగా నచ్చిందంట బుక్. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన